హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ అయితే జరిగిందండి. ఆ పండగకి నేను, లక్ష్మి, మా ఆర్య ముగ్గురం అయితే వెళ్ళామండి. మేము వచ్చేసి 5 గంటలకు వెళ్ళామండి. లోపలికి వెళ్ళగానే మా బ్యాక్ సైడ్ ఆర్చి చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది. ఈ పండుగ వచ్చేసి మొత్తం 5 రోజులు అయితే జరుగుతుందండి. 3వ రోజు మటు చాలా స్పెషల్ అండి. చాలా ఎక్కువ మంది భక్తులు 3వ రోజు అయితే వచ్చి రొట్టెలు అయితే పట్టుకుంటారు. మేము కూడా 3వ రోజు పోవడం వల్ల జనాభా అయితే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. స్వర్ణాల చెరువుకి వెళ్లే దారిలో జనాభా అయితే చాలా ఎక్కువగా వచ్చారండి. జనాభా తాకిడి తట్టుకోలేక మేము కూడా ముందైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. మెయిన్ ద్వారంలో కాకుండా వేరే ద్వారంలో వెళ్లి మొత్తానికి స్వర్ణాల చెరువు దగ్గరికి అయితే వెళ్ళామండి. ఆర్య వచ్చి చెరువులో మునగదానికి వెళ్తూ ఉంటే లక్ష్మి వచ్చి వాడిని జాగ్రత్తగా తీసుకుని అయితే వెళ్తూ ఉందండి. ఎంత మంది జనాభా వచ్చారో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. మొత్తం జనాభాని రౌండ్ గా అయితే ఒకసారి కవర్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న జనాభా మాత్రం ఒక భాగమే అండి. ఎంట్రన్స్ నుంచి చెరువు కాడికి వచ్చేసరికి చాలా ఎక్కువ జనాభా అయితే ఉన్నారు. ఆర్యాని చెరువు దగ్గర దింపేసి లక్ష్మి వచ్చి రొట్టెలు పట్టుకునే దానికి వెళ్ళిందండి. చెరువులోకి దిగిన తర్వాత మా ఆర్య గాడి ఆనందం అంతా ఇంత లేదండి. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను దగ్గరుండి వాని వీడియో తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని మునిగేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారండి. మా లక్ష్మి వెళ్లి అరగంట లోపలే 3 రొట్టెలు అయితే పట్టుకొని వచ్చిందండి. కొత్తగా వచ్చిన జనాభాకు మాత్రం రొట్టె చిక్కడం అయితే కొంచెం కష్టంగా ఉందండి. మనం గాని బదులు గాని రొట్టె అయితే ఇచ్చామంటే తిరిగి మనకి రొట్టె అయితే తొందరగా చిక్కుతుంది. రొట్టెలు మాత్రం మనం ఇంటికాడైనా చేసుకోరావచ్చు, లేదంటే దర్గాలో కూడా చాలా మంది అయితే అమ్ముతూ ఉన్నారండి. ఇంతకు ముందు వచ్చేసి ఈ పండుగ వచ్చి 3 రోజులు జరిగేదండి. జనాభా తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు 5 రోజులు అయితే జరుపుతున్నారు. మా లక్ష్మి వెళ్లి తీసుకువచ్చిన రొట్టెల్ని ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. రొట్టెల్ని పట్టుకొని వచ్చిన తర్వాత నేను, లక్ష్మి, ఆర్య ముగ్గురం కలిసి చెరువు కాడికి వెళ్లి కొన్ని సెల్ఫీలు ఫోటోలు అయితే దిగామండి. మేము ఫోటోలు దిగుతూ ఉంటే ఆర్య గాడి మాత్రం మళ్ళీ వెళ్లి కొంచెం సేపు అయితే ఈతైతే ఆడుతూ ఉన్నాడు. కొంచెం సేపు అలా ఇలా తిరిగేసరికి సాయంత్రం అయితే అయిపోయిందండి. రాత్రి అయితే దర్గా మొత్తం లైట్లతో చాలా బాగా అలంకరించారండి. చూడడానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే అండి. జనాభా అందరూ వచ్చేసి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. నెల్లూరులోని బారాషాహి దర్గాకి నెల్లూరులో జనాభా కాకుండా బయట రాష్ట్రాల నుండి చాలా ఎక్కువ సంఖ్యలో అయితే జనాభా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారండి. ఒకసారి జైంట్ వీల్ చూడండి ఫ్రెండ్స్. లైట్లతో ఎలా అలంకరించారో చూడడానికి చాలా బాగుంది కదండి. మా ఆర్యకి బ్యాటు బాల్ అంటే బాగా నచ్చిందంట. సెట్ వచ్చేసి 100 రూపాయలండి. ఒకటైతే తీసుకున్నాము. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.